చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసరికి ఒక 10 ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అండి. ఇది చాలా ప్రైమ్ లొకేషన్లో ఉన్న బిల్డింగ్ అనమాట. G+2 బిల్డింగ్ అండి. ఇది సౌత్ ఈస్ట్ కార్నర్తో వస్తున్న బిల్డింగ్ అనమాట. బోత్ సైడ్ చూడొచ్చు మనకి 30 ఫీట్ CC రోడ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. చాలా ప్రైమ్ లొకేషన్లో ఉన్న ప్రాపర్టీ అండి ఇది. ఇప్పటి వరకు ఈ వీడియో లైక్ చేయకపోతే లైక్ చేసి మా ప్రాపర్టీని చూడండి. ఒకవేళ మీకు నచ్చకపోతే లాస్ట్లో డిస్లైక్ చేసేయండి, ఆ లైక్ తీసేయండి. దయచేసి లైక్ చేసి ఈ వీడియో చూడండి. ఇది ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్. ఇది మనం చూస్తున్న సైడ్ వచ్చేసరికి ఇది సౌత్ ఫేజింగ్లో ఉన్న సైడ్ అనమాట. సౌత్లో వచ్చేసరికి మనకి 2 షట్టర్స్ అయితే ఇవ్వడం జరిగింది. చూడొచ్చు మనకి 2 షట్టర్స్ కనబడుతుంటాయి. ఇది మనకి ఈస్ట్ ఎంట్రన్స్ అనమాట. ఇది ఈస్ట్ ఫేజింగ్లో ఉన్న ఎంట్రన్స్. 150 గజాల్లో G+2 బిల్డింగ్ అండి. 10 ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్, సౌత్ ఈస్ట్ కార్నర్ బిల్డింగ్ అనమాట. 100% క్లియర్ టైటిల్తో మీకు బ్యాంక్ లోన్తో వస్తున్న ప్రాపర్టీ అండి. మెయిన్ గేట్ నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి చాలా స్పేసియస్ పార్కింగ్ అయితే ఉంటుంది. లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే మనం ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్కి వెళ్ళడానికి స్టెప్స్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఈ హౌస్కి వచ్చేసరికి బోర్ వాటర్ ఉంది. అలాగే ప్రతి ఫ్లోర్కి వచ్చేసరికి మనకి డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ ఉంది. అలాగే సంప్ అవైలబుల్ ఉంది. అలాగే పైన కూడా మనకి వాటర్ ట్యాంక్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి అనమాట. ఈ ఏదైతే 2 డోర్స్ ఉన్నాయో అవి షట్టర్కి సంబంధించిన డోర్స్ అండి. మనం సౌత్ సైడ్ నుంచి చూసాం కదా, ఆ షట్టర్కి సంబంధించిన డోర్స్ అనమాట. ఇక గ్రౌండ్ ఫ్లోర్ విషయానికి వస్తే మనకి పార్కింగ్తో పాటు 2 షట్టర్స్తో ఇచ్చారు. 2 షట్టర్స్తో పాటు మనకి 1 BHK పోర్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు ప్రతి పోర్షన్కి సపరేట్ కరెంట్ మీటర్ అయితే ఉంది, మనకి క్లియర్గా చూడొచ్చు. ఇక ఈ ప్రాపర్టీ యొక్క పర్మిషన్స్ విషయానికి వస్తే 100% క్లియర్ టైటిల్ అండి. ల్యాండ్కి సంబంధించిన అన్ని లింక్ డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి. అలాగే మున్సిపల్ పర్మిషన్తో కట్టిన హౌస్ అండి ఇది. అన్ని ఫ్లోర్కి అయితే పర్మిషన్ క్లియర్గా ఉందన్నమాట. ఇక గ్రౌండ్ ఫ్లోర్ యొక్క పోర్షన్ అయితే మనం చూస్తున్నాం. 1 BHK పోర్షన్ అండి. ఇప్పుడు మనం చూసేది వచ్చేసరికి హాల్ అనమాట. సీలింగ్ ఫాల్ సీలింగ్ ఇచ్చారు, అదొక ప్రత్యేకత అండి. చూడొచ్చు మీరు. ఈ స్ట్రైట్గా చూసుకుంటే మనకి కిచెన్ ఏరియా ఉంటుంది. రైట్ సైడ్ మూవ్ అయితే మనకి బెడ్రూమ్ ఉంటుంది అనమాట. ఇది కామన్ వాష్రూమ్ అండి. ఇప్పుడు చూసే డోర్ స్ట్రైట్గా. లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మనకి బెడ్రూమ్ అనమాట. ఇది మనకి కిచెన్ అనమాట. ఇది కిచెన్ ఏరియాలో చూడొచ్చు మనకి విండో అయితే ఇవ్వడం జరిగింది. అలాగే స్టోరేజ్ కోసం మనకి ర్యాక్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. ఇది వచ్చేసరికి మనకి బెడ్రూమ్ అండి. విత్ కబోర్డ్స్తో ఉన్నాయి చూడొచ్చు మీరు. ఫుల్లీ కబోర్డ్స్ అనమాట. ఆల్మోస్ట్ మనకి సెమీ ఫర్నిచర్డ్ ప్రాపర్టీ అనుకోవచ్చు మనం. ఇది టోటల్గా మనకి గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించిన విశేషాలండి. ఇది గల్లీ కూడా వదిలిపెట్టేశారు. 100% వాస్తు ప్రకారం కూడా వాస్తుని కూడా దృష్టిలో పెట్టుకుని ఈ హౌస్ అయితే కట్టడం జరిగింది. ఇక్కడ 3 ఫీట్ గల్లీ వదిలిపెట్టారు చూడొచ్చు. డెడ్ ఎండ్కి వచ్చేసరికి ఇక్కడికి వచ్చేసరికి మనకి వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు. బ్యాక్ సైడ్ కూడా మనకి 1 ఫీట్ గల్లీ అయితే వదిలిపెట్టడం జరిగిందనమాట. ఇక మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దామండి. ఫస్ట్ ఫ్లోర్ కూడా మనకి చాలా సూపర్ ఉంటుంది. డిజైనింగ్ అనేది సీలింగ్ డిజైనింగ్ చాలా సూపర్ ఉంటుంది అనమాట. హై క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేయడం జరిగింది. స్టెప్స్కి వచ్చేసరికి మనకి వైట్ మార్బుల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. అలాగే స్టెయిన్లెస్ స్టీల్ గ్రిల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది చూడొచ్చు మీరు. ఇక ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసరికి మనం ఇది 2 BHK పోర్షన్ అండి. 2 BHK పోర్షన్ చూడొచ్చు మనం. టూ బెడ్రూమ్స్, హాల్, కిచెన్, డైనింగ్ ఏరియా, పూజా రూమ్ ఇవ్వడం జరిగింది అనమాట. చాలా స్పేసియస్ హౌస్ అండి ఇది. ఇక ఈ హౌస్ యొక్క ప్రైస్ విషయానికి వస్తే ప్రైస్ వచ్చేసరికి మనకి 2,20 lakhs కోట్ చేయడం జరుగుతుంది. అది కూడా నెగిషియబుల్గా కోట్ చేయడం జరుగుతుంది అనమాట. గ్రౌండ్ వాటర్ వచ్చేసరికి మనకి 400 ఫీట్ డెప్త్లో అయితే వాటర్ పడడం జరిగింది. అలాగే టోటల్ స్లాబ్ ఏరియా వచ్చేసరికి మనకి 3,200 ఎఫెక్టివ్గా ఉంది. ఇది మనం హాల్ అండి. ఫస్ట్ ఫ్లోర్ యొక్క హాల్ చూస్తున్నాం. ఫుల్లీ ఫర్నిచర్డ్ ఉంది. కబోర్డ్స్ కూడా ఉన్నాయి, మనం చూడొచ్చు. టీవీ లాంజ్ ఏరియా చూసుకోవచ్చు మనం. అక్కడ కబోర్డ్స్ ఉన్నాయి క్లియర్గా. 2 BHK పోర్షన్ అండి ఇది. విత్ ఫాల్ సీలింగ్ అయితే ఇవ్వడం జరిగింది చూడొచ్చు. ఇది డైనింగ్ ఏరియా అండి. ఇది ఇక్కడ కూడా మనకి కబోర్డ్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు మీరు. అలాగే లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మనకి కిచెన్ ఏరియా అండి. అది ఇది పూజా రూమ్ అన్నమాట. పూజా రూమ్ పక్కనే మనకి కిచెన్ రూమ్ ఉంటుంది. పూజా రూమ్కి అయితే సపరేట్ ఇవ్వడం జరిగింది. టైల్స్ అయితే యూజ్ చేశారు. చాలా స్పేసియస్ రూమ్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఈ హౌస్ వచ్చేసరికి మనకి ఉప్పల్కి జస్ట్ ఒక 3 kilometers దూరంలో ఉంటుంది. ఉప్పల్ మెట్రోకి బోడుప్పల్ అనే ఏరియాలో ఉందండి. చిలకనగర్ ఉప్పల్ అనమాట. ఇది చిలకనగర్ అనే ఏరియాలో ఉంది. చాలా ప్రైమ్ లొకేషన్లో ఉన్న హౌస్ అనమాట. ఇప్పుడు మనం ప్రజెంట్ వచ్చేసరికి 4500 అయితే రెంట్స్ వస్తున్నాయి. టోటల్ బిల్డింగ్కి వచ్చేసరికి 2 షట్టర్స్ ఉన్నాయి.
1 BHK పోర్షన్స్ 3 ఉన్నాయి, 2 BHK పోర్షన్ అయితే ఒకటి ఉందన్నమాట. ఇది కామన్ వాష్రూమ్ అండి, మనకి ఇండియన్ స్టైల్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. పైన గీజర్ పాయింట్, షవర్ పాయింట్ క్లియర్గా చూసుకోవచ్చు. టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగిందనమాట. ఇక రైట్ సైడ్కి వచ్చేసరికి మనకి మూవ్ అయితే స్ట్రైట్గా చూసుకుంటే హ్యాండ్ వాష్ సింక్ ఇస్తారు. అలాగే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇక్కడ ఉన్న పొజిషన్కి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వచ్చేసరికి మనకి బెడ్రూమ్స్ ఉంటాయి అనమాట, విత్ కబోర్డ్స్తో ఉంటాయి బెడ్రూమ్స్ కూడా. ఈ హౌస్ యొక్క సైజ్ వచ్చేసరికి పర్ఫెక్ట్ సైజ్ అండి, ఎటువంటి వంకర్ టింకర్లు అయితే ఏం లేవు అనమాట, పర్ఫెక్ట్గా ఉంటుంది. 30/45 సైజ్ కిందకు వస్తుంది. ఇది సౌత్ ఈస్ట్ కార్నర్ కిందకు వస్తుంది అనమాట. చిలకనగర్ ఉప్పల్ అనే ఏరియాలో ఉందండి. ఆల్మోస్ట్ ఆల్ మనకి బస్ ఏదైతే ఉప్పల్ మెట్రోకి వచ్చేసరికి జస్ట్ ఒక 3 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది. చాలా ప్రైమ్ లొకేషన్ అనమాట. మున్సిపల్ పర్మిషన్తో కట్టిన హౌస్ అండి. ఇది సెకండ్ బెడ్రూమ్ మనం చూస్తున్నాం, కబోర్డ్స్ కూడా ఉన్నాయి, క్లియర్గా చూసుకోవచ్చు మీరు. ఇక టోటల్గా మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్దామండి. సెకండ్ ఫ్లోర్కి వచ్చేసరికి మనకి 2 పోర్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది, రెంట్ పర్పస్ కింద కట్టారనమాట. రెండు వచ్చేసరికి మనకి 1 BHK పోర్షన్ అండి. అందులో ఒక శాంపిల్ పోర్షన్ అయితే చూపిస్తాను, రిమైనింగ్ అనేది సేమ్ ఉంటుంది కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా మీరు లైవ్కి వెళ్ళినప్పుడు చూసుకోవచ్చు అనమాట. ఇప్పటివరకు ఈ వీడియో లైక్ చేయకపోతే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. అలాగే మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెడ్ కలర్ బటన్ సబ్స్క్రైబ్ కొట్టిన తర్వాత మీకు పక్కన గంట సింబల్ వస్తుంది. ఆ నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి అనమాట. మా వీడియోస్ మిస్ అవ్వకుండా చూస్తుంటారు. ఇది 1 BHK పోర్షన్ అండి, సెకండ్ ఫ్లోర్లోని ఫస్ట్ పోర్షన్ అనమాట. మనం ఉన్నది హాల్లో అనమాట. చూడొచ్చు మీరు. లెఫ్ట్ సైడ్ మూవ్ అయితే మనకి కిచెన్ ఏరియా ఉందండి. కిచెన్ కన్నా ముందు మనకి పూజా స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది. పూజా స్పేస్ కోసం మనకి ఒక చిన్న మందిర్లాగా ఏర్పాటు చేసుకున్నారు. రెంట్కి ఉంటున్నారండి, రెంట్ పర్పస్ కోసం అయితే కట్టడం జరిగిందనమాట. ఇది మనం మూవ్ అయ్యేది వచ్చేసరికి బెడ్రూమ్ అండి, ఇది చూడొచ్చు మీరు. అలాగే వెంటిలేషన్ కోసం విండో కూడా ప్రొవైడ్ చేశారు ఈ బెడ్రూమ్కి వచ్చేసరికి. బెడ్రూమ్ సైజ్ కూడా చాలా స్పేసియస్గా ఉందండి. ఇక హౌస్ యొక్క లొకేషన్ ఇంకోసారి చెప్తున్నానండి, చిలకనగర్ ఉప్పల్కి దగ్గరలో ఉందన్నమాట. ప్రైస్ వచ్చేసరికి 2,20 lakhsగా చెప్పడం జరుగుతుంది. 150 square yards G+2 హౌస్ అనమాట. ఇది టోటల్గా మనకి ప్రజెంట్ వచ్చేసరికి 4,500 అయితే 45,000 అని మనకి రెంట్ కిందకు వస్తుంది. ఓనర్ ఉంటూ 10 years ఓల్డ్ హౌస్ అండి. LRS అయితే 100% క్లియర్ కట్టారు, మున్సిపల్ పర్మిషన్ కూడా ఉంది. ఇక సెకండ్ ఫ్లోర్ యొక్క సెకండ్ పోర్షన్ అండి, ఇది సేమ్ 1 BHK పోర్షను. ఇక టోటల్ టెర్రస్ వ్యూ చూపించి ఈ వీడియో అయితే ఇంతటితో క్లోజ్ చేస్తాను. ఇప్పటివరకు ఈ వీడియో లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. అలాగే మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెన్ని మంచి ప్రాపర్టీస్ అనేవి నేను కార్డ్స్లో కానీ ఎండింగ్లో, ఈ వీడియో ఎండ్లో అని ఎండ్ కార్డ్స్లో ఇస్తానండి. 2 మంచి ప్రాపర్టీస్ అయితే ఉన్నాయి, అర్జెంట్ సేల్ ప్రాపర్టీస్ అనమాట. అవి కూడా మీకు నచ్చుతాయేమో ఒకసారి చూడండి, ఎండ్ కార్డ్స్లో అయితే ఉంటాయి, చూడొచ్చు మీరు. ఇది టోటల్ టెర్రస్ కండి, సపరేట్గా మనకి డోర్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే టెర్రస్ని మనం రూఫ్ లాగా కవర్ చేయడం జరిగింది, వాటర్ ట్యాంక్స్ని కూడా చూడొచ్చు మీరు. చాలా సూపర్గా అయితే ఉంది, మంచిగా మెయింటైన్ చేసుకుంటున్నారు. అలాగే పిల్లర్స్ వేసి కూడా వదిలిపెట్టడం జరిగిందనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇంకో మంచి ప్రాపర్టీతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్, టేక్ కేర్.